ఎట్టకేలకు విజయవాడ పోలీసుల్లో కదలికొచ్చింది. క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసులో పోలీసులు సెక్షన్స్ మార్చారు. ఆత్మహత్యకు ప్రేరేపించటం, ఎస్సీ అట్రాసిటీ సెక్షన్స్ జోడించారు పోలీసులు. క్రాంతి కుమార్ కేసులో నిందితుడిగా సిఐ నాగరాజును కూడా చేర్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్తో ప్రభుత్వం దిగొచ్చింది. వైఎస్ జగన్ క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన 2 రోజుల్లోనే సెక్షన్స్ను మార్చారు పోలీసులు. వైఎస్ జగన్ పరామర్శించే వరకు కనీసం కేసును విచారించను కూడా లేదు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో కనీసం విచారించను కూడా పోలీసులు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఎవరిని బలపరిచారు, ఎన్నికల్లో ఎవరి విజయం కోసం పాటుపడ్డారనేది కూడా చూడలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, వాళ్ళని పరామర్శించారు, బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తర్వాత ప్రస్తుతం సెక్షన్స్ జోడించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి పోలీసుల్లో కదలిక వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, పేరుపోగు క్రాంతి కుమార్ అనుమానాస్పద మృతిగా పోలీసులు మొదటగా నమోదు చేశారు. మే నెల 21వ తారీఖున ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కట్టిన ఎఫ్ఐఆర్లో అనుమానాస్పద మృతిగానే పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా కట్టారు. కానీ తరువాత క్రాంతి కుమార్ ఏదైతే సెల్ఫీ వీడియో తీసుకున్నాడో ఆ వీడియో బయటకు రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తన ఏదైతే సిఐ నాగరాజు వేధింపులు కారణంగానే క్రాంతి కుమార్ చనిపోయాడు అనేది చాలా స్పష్టంగా వీడియోలో ఉంది. 40 సెకండ్ల వీడియోలో కూడా అదే అంశాన్ని ఉంది. కాబట్టి దీన్ని కేసు కట్టాలంటూ కూడా కోరిన పరిస్థితి. కానీ ఎక్కడా కూడా పోలీసు నుంచి చలనం లేదు. కనీసం ఆ కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం కూడా ఒక పోరాటం చేసింది. సిఐ నాగరాజు మీద కేసు నమోదు చేయాలంటూ కోరిన పరిస్థితి. కానీ ఎక్కడా కూడా దళిత సంఘాలు కానీ లేదా కుటుంబం నుంచి ఒత్తిడి వచ్చినా కానీ పోలీసులు నిమ్మక నీరెత్తినట్టే ఈ కేసులో వ్యవహరించారు. అయితే పూర్తిగా పేరుపోగు క్రాంతి కుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్తగా చెప్తారు. ఆ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన కష్టపడ్డాడని కూడా చెప్తా ఉంటారు. అయితే అటువంటి టీడీపీ కార్యకర్తకు సంబంధించి ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ కుటుంబానికి న్యాయం చేయడంలో కూడా ఎక్కడ ముందుకు రాలేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు. సెల్ఫీ వీడియో వచ్చిన ఆధారంగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన పరిస్థితి. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2 రోజులకే పోలీసు పూర్తిగా చలనం వచ్చింది. కేసు కూడా కట్టారు. అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని ప్రస్తుతం నాగరాజు ఆత్మహత్యకు ప్రేరేపించడం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2 సెక్షన్స్ జోడించి ఎఫ్ఐఆర్ను కూడా మార్చిన పరిస్థితి ఇప్పుడు కనిపించింది. కేవలం ఈ కేసుని ఏదో విధంగా పక్కదారి పట్టించడం ఒక ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది అనేది కొంత వాదన నడుస్తుంది. దానిలో భాగంగానే కేసు కట్టలేదు. చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రంగప్రవేశం చేయడం, కుటుంబాన్ని పరామర్శించడం, ఒక్కసారిగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడి కారణంగానే ఈరోజు ఎఫ్ఐఆర్ కూడా కట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సిఏ నాగరాజ్ సంబంధించి సాయికృష్ణ కేసులో కూడా పూర్తిగా కుటుంబం అనేక ఆందోళన చేసినా పట్టించుకోలేదు. చివరికి జగన్మోహన్ రెడ్డి రావడంతో రాత్రికి రాత్రి ఎఫ్ఐఆర్ కట్టారు. ఇటు క్రాంతి కుమార్ సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కట్టిన పరిస్థితి. ఎట్టకేలకు పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించింది. కుటుంబ సభ్యులు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రావడంతోనే కేసులో కదలిక వచ్చింది. తర్వాత మాత్రమే విచారించి ఈ కేసు కట్టారని చెప్తున్నారు. ఏసీపీ సత్యానందం, జగన్మోహన్ రెడ్డి వచ్చిన మర్నాడు ఏసీపీ సత్యానందం ఇంటికి వెళ్ళారు. పేరుపోగు వెంకటేశ్వరకు సంబంధించి ఉన్న ఆధారాలను అడిగారు. ఆ సెల్ ఫోన్ తీసుకున్నారు. ఆ కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఈ విషయంలో మాత్రం ఎక్కడా స్పందన లేదు. కేవలం ప్రతిపక్షాల నుంచి, అదేవిధంగా దళిత సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో మాత్రమే ఎఫ్ఐఆర్ కట్టేట్టు తెలుస్తుంది. మరో కేసు ఇప్పుడు సిఏ నాగరాజు మీద ఇప్పటికే ఒక కేసు ఉంది. ఇప్పుడు 2వ కేసుగా దీన్ని చూడాలి. దాంతోపాటు ఇప్పుడు రాజమండ్రి ప్రస్తుతం జైల్లో ఉన్న సిఏ నాగరాజుని పీటీ వారెంట్కి వేసే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించి కృష్ణలంక పోలీసులు పీటీ వారెంట్కి వేసే అవకాశం కూడా ఉన్నట్టయితే మనకు తెలుస్తుందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.